హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ జీవావరణం పర్యావరణం పార్ట్ 14 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరస్సు జీవావరణ వ్యవస్థ, లేక్ ఎకోసిస్టమ్, జలచర జీవావరణ వ్యవస్థను గురించిన ప్రాథమిక అవగాహన కోసం సరస్సు అధ్యయనాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. దీని సహాయంతో జలచర జీవావరణ వ్యవస్థలోని సంక్లిష్ట అంతర్చర్యలన్నీ కూడా అధ్యయనం చేయవచ్చు. ఈ సరస్సు యొక్క అధ్యయనంతో జలచర జీవావరణ వ్యవస్థలోని సంక్లిష్ట అంతర్చర్యలన్నీ కూడా అధ్యయనం చేయవచ్చు మనం. నెక్స్ట్, సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న చుట్టూ భూమి ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన లేదా స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. ఇదేంటి? సరస్సు అనేది స్థిర జల సమాజం. ఇవి చెరువుల కంటే లోతుగా ఉంటాయి సరస్సులు. అత్యధిక సరస్సులలో సంవత్సరం అంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సులలో కాంతి 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి చొచ్చుకుని పోలేదు. లోతైన సరస్సులలో కాంతి 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకి చొచ్చుకుని పోలేదు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకుని సరస్సును నిలువుగా స్థిరీకరించారు. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాలను ఆధారంగా చేసుకుని సరస్సును నిలువుగా స్థిరీకరించారు. లోతైన నీటి సరస్సులలో 3 నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయి. అవి వేలాంచల మండలం, లిట్టోరల్ జోన్, లిమ్నెటిక్ మండలం, లిమ్నెటిక్ జోన్, మూడోది ప్రొఫండల్ మండలం, ప్రొఫండల్ జోన్. వేలాంచల మండలం తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. తీరానికి దగ్గరగా ఉండి లోతు అంటే ఇక్కడ చూడండి, తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? వేలాంచల మండలం అంటున్నాం. తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం అంటారు. కాంతి అడుగు భాగం వరకు ప్రసరిస్తుంది. దీన్ని యుఫోటిక్ అని కూడా అంటారు అన్నమాట. యుఫోటిక్ అంటే ఏంటి? మంచి కాంతివంతమైన ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా నీటి మొక్కలు పెరుగుతాయి. అందువలన కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉండి ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? లిమ్నెటిక్ మండలం. లిమ్నెటిక్ మండలం ఇక్కడ ఉంటుంది. లిమ్నెటిక్ మండలం మధ్యలో ఇక్కడ ఉంటుంది లిమ్నెటిక్ మండలం. ఈ లిమ్నెటిక్ మండలం ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కాంతి సమర్థవంతంగా లోపలికి చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ లిమ్నెటిక్ మండలం ఎక్కడి వరకు కొనసాగుతుంది? కాంతి సమర్థవంతంగా లోపలి వరకు చొరబడగలిగే ప్రాంతం వరకు కొనసాగుతుంది. వేలాంచల మండలాన్ని, ప్రొఫండల్ మండలాన్ని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత రేఖనే పరిహార మండలం అంటారు. వేలాంచల మండలాన్ని, ప్రొఫండల్ మండలాన్ని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత రేఖనే పరిహార మండలం, జోన్ ఆఫ్ కాంపెన్సేషన్ పాయింట్ లేదా కాంతి పరిహార మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ రేటు శ్వాసక్రియ రేటుతో సమానంగా ఉంటుంది. లిమ్నెటిక్ మండలంలో సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్ మండలం విస్తరించదు. ఇది ఉపరితల జలానికే పరిమితం. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్ ఉండదు. అంటే ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ ఏరియాలోనే ఉంటుంది. ఈ చివరి వరకు ఉండదు అనమాట. చివరి వరకు ఉండదు లిమ్నెటిక్ మండలం. ఇది ఉపరితల జలానికే పరిమితం. అంటే పైవైపు నీరుకే పరిమితం అవుతుంది లిమ్నెటిక్ మండలం. పైవైపున ఉపరితల జలానికే పరిమితం. నెక్స్ట్, ప్రొఫండల్ మండలం. ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. ఇది ప్రొఫండల్ మండలం లిమ్నెటిక్ మండలానికి కింద ఉంటుంది. ప్రొఫండల్ మండలం ఇది లిమ్నెటిక్ మండలానికి కింద ఉన్న లోతైన నీటి ప్రదేశం. దీనిలో కాంతి ఉండదు. కిరణజన్య సంయోగ క్రియ జీవులు ఉండవు. ఈ నీటిలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. దీనిలో అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలను తినే డెట్రిటస్ జీవులు ఉంటాయి. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులను పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులని ఏమంటారు? పిడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. స్థిర జల ఆవాసం అంటే సరస్సుల్లో ఉన్న జీవులు అన్నమాట. అంటే ఇక్కడ సరస్సుల్లో ఉండే జీవులకి ప్రవాహం ఉండదు కదా.
కాబట్టి స్థిర జల ఆవాసంలో ఉండే జీవులను పెడానిక్ రూపాలు, లిమ్నెటిక్ రూపాలుగా విభజించారు. వీటిలో సరస్సులో అడుగు భాగం గల జీవులను ఏమంటారు? పెడానిక్ రూపాలు అంటారు. సరస్సులో అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు? పెడానిక్ రూపాలు. సరస్సు పైభాగంలో తీరం దగ్గరగా ఉన్న మొక్కలకు దూరంగా ఉన్న జీవులను లిమ్నెటిక్ రూపాలు అంటారు. సరస్సు పైభాగంలో తీరం దగ్గరగా ఉన్న మొక్కలకి దూరంగా ఉన్న జీవుల్ని లిమ్నెటిక్ రూపాలు, లిమ్నెటిక్ ఫార్మ్స్ అని అంటారు. నెక్స్ట్ వేలాంచల మండలంలోని జంతు వృక్ష జీవం బయోటా. ఈ మండలంలో కాంతి ప్రవేశించే స్థాయి వరకు పెడానిక్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. పెడానిక్ అంటే ఏమనుకున్నాం? క్రింద వైపుగా అంటే అడుగు భాగంలో గల జీవులు సరస్సు అడుగు భాగంలో ఉంటాయి కాబట్టి పెడానిక్ రూపాలు అంటాం. పెడానిక్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతంలో ఉద్భవించిన మొక్కల సమూహం ఎమర్జెంట్ వెజిటేషన్ ఉంటుంది. ఈ మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలోనూ కొమ్మల ఆకులు వీటి ఉపరితలం పైన ఉంటాయి. తీర ప్రాంతంలో ఉద్భవించిన మొక్కల సమూహం ఎమర్జెంట్ వెజిటేషన్ ఉంటుంది. ఈ మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలోనూ కొమ్మలు ఆకులు నీటి యొక్క ఉపరితలం పైన ఉంటాయి. ఇవి ఉభయచర మొక్కలు. వేలాంచల మండలంలోని మొక్కలు వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి. వేలాంచల మండలంలోని మొక్కల యొక్క వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి, బయటికి కనిపిస్తాయి. క్యాట్ టైల్స్ టైఫా, బల్రషస్ స్కిర్పస్, క్యాట్ టైల్స్ టైఫా, బల్రషస్ స్కిర్పస్, ఆరోహెడ్స్, సాజిట్టేరియా మొదలైనవి. కొద్దిగా లోతుగా ఉన్నవి వేళ్ళు కలిగి నీటిలో తేలియాడుతున్న పత్రాలు కలిగిన మొక్కలు నీటి లిల్లీలు, నింఫియా, నెలంబో, ట్రాపా మొదలైనవి. ఇంకా లోతుగా ఉన్నవి నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలైన హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్ మొదలైనవి. స్వేచ్ఛగా తేలియాడే మొక్కల సమూహంలో పిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, డక్వర్డ్, ఎజొల్లా, ఐకార్నియా మొదలైనవి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలో ఉండి కొమ్మలు ఆకులు నీటి ఉపరితలం పైన ఉంటాయి కదా, అవేంటి? ఉభయచర మొక్కలు. వేలాంచల మండలంలో చూడొచ్చు మనం. వేలాంచల మండలం అంటే ఎక్కడ ఉంటుంది అనుకున్నాం? లోతు తక్కువగా ఉండి తీర ప్రాంతాల్లో ఉన్నది అనుకున్నాం. ఇది వేలాంచల మండలం. ఇక్కడ ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే మొక్కల గురించి చెప్పారు. ఈ మొక్కలు వేర్లు ఉండి నీటి అడుగు భాగంలో ఉండి కొమ్మలు ఆకులు నీటి ఉపరితలం పైన ఉంటాయి. ఇవి ఉభయచర మొక్కలు. వేలాంచల మండలంలోని మొక్కల వేర్లు బహిర్గతంగా కనిపిస్తాయి. క్యాట్ టైల్స్ టైఫా, బల్రషస్ స్కిర్పస్, ఆరోహెడ్, సాజిట్టేరియా మొదలైనవి. కొద్దిగా లోతుగా ఉన్నవి వేళ్ళు కలిగి నీటిలో తేలియాడుతున్న పత్రాలు కలిగిన మొక్కలు నీటి లిల్లీలు, నింఫియా, నెలంబో, ట్రాపా. అంటే ఇవి ఏంటి? వేళ్ళేమో కింద లోతుగా ఉంటాయి, పైన నీటిపైన పత్రాలు కలిగి ఉంటాయి. నీటి లిల్లీలు, నింఫియా, నెలంబో, ట్రాపా మొదలైనవి. ఇంకా లోతుగా ఉన్నవి నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలైన ఇంకా నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలేంటి? హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్ మొదలైనవి. హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్ ఏమో ఇంకా లోతుగా ఉన్న నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలు కింద ఉంటాయి అన్నమాట. హైడ్రిల్లా, కారా, పొటామోజిటాన్. స్వేచ్ఛగా తెలియడే మొక్కలు ఏంటి? పిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, డక్వర్డ్, ఎజొల్లా, ఐకార్నియా. ఇవి స్వేచ్ఛగా నీటిపైన తేలియాడతాయి. పిస్టియా, ఉల్ఫియా, లెమ్నా, డక్వర్డ్, ఎజొల్లా, ఐకార్నియా. నెక్స్ట్ వేలాంచల మండలంలోని వృక్ష ప్లవకాలలో డయాటమ్స్. వేలాంచల మండలంలో వృక్ష ప్లవకాలు అంటాం డయాటమ్స్. కొసినోడిస్కస్, నిట్స్జియా మొదలైనవి. వృక్ష ప్లవకాలు డయాటమ్స్ ఏంటి? కొసినోడిస్కస్, నిట్స్జియా. ఆకుపచ్చ శైవలాలు వాల్వాక్స్, స్పైరోగైరా మొదలైనవి. సరస్సులో ఉండే శైవలాలు ఇవి. ఆకుపచ్చ శైవలాలు వాల్వాక్స్, స్పైరోగైరా. యూగ్లినాయిడ్స్, యూగ్లినా, ఫాకస్ మొదలైనవి. డైనోప్లాజిల్లేట్స్, జిమ్నోడియం, సిస్టోడినియం మొదలైనవి. డైనోప్లాజిల్లేట్స్, జిమ్నోడినియం, సిస్టోడినియం. ఇవేంటి? డైనోప్లాజిల్లేట్లు ఉంటాయి. సరస్సులో వేలాంచల మండలంలోని వినియోగదారులైన జంతువులు అధిక సంఖ్యలో ఉంటాయి. వేలాంచల మండలంలో వినియోగదారులైన జంతువులు ఉంటాయి అధిక సంఖ్యలో.
జంతు ప్లవకాలు న్యూస్టాన్, నెక్టాన్, పెరిఫైటాన్, బెందోసులుగా వర్గీకరించారు. జంతు ప్లవకాలు న్యూస్టాన్, నెక్టాన్, పెరిఫైటాన్, బెందోసులుగా వర్గీకరించారు. వేలాంచల మండలంలోని జంతు ప్లవకాలలో వాటర్ ఫ్లీజ్ అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రోకాడ్స్ ఉంటాయి. జంతు ప్లవకాలలో ఏముంటాయి? జంతు ప్లవకాలకి వాటర్ ఫ్లీజ్ అయిన అంటే వాటర్ ఫ్లీజ్ వర్గానికి చెందిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రోకాడ్స్ ఉంటాయి వేలాంచల మండలంలో జంతు ప్లవకాలలో. నెక్స్ట్, నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉండే జంతువులనే న్యూస్టాన్ అంటారు. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం? సరస్సు వేలాంచల మండలంలో వినియోగదారులైన జంతువులు ఉంటాయి అనుకున్నాం. ఈ జంతువులలో జంతు ప్లవకాలు న్యూస్టాను, నెక్టాను, పెరిఫైటాను, బెందోసులు అనుకున్నాం కదా. ఫస్ట్ జంతు ప్లవకాలు ఏంటి? వాటర్ ఫ్లీజ్ అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రోకాడ్స్ ఉంటాయి జంతు ప్లవకాలలో. వాటర్ ఫ్లీజ్ అయిన డాఫ్నియా, రోటిఫర్లు, ఆస్ట్రోకాడ్స్ ఉంటాయి. నెక్స్ట్, నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉండే జంతువులను ఏమంటారు? న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు, ఎపిన్యూస్టాన్, హైపోన్యూస్టాన్. ఎపిన్యూస్టాన్ లేదా సుప్రాన్యూస్టాన్లో వాటర్ స్పైడర్, గెర్రీస్, బీటిల్స్, వాటర్ బగ్స్ ఉంటాయి. హైపోన్యూస్టాన్ లేదా ఇన్ఫ్రాన్యూస్టాన్లో దోమడింబకాలు మొదలైనవి ఉంటాయి. హైపోన్యూస్టాన్ లేదా ఇన్ఫ్రాన్యూస్టాన్లో దోమడింబకాలు మొదలైనవి ఉంటాయి. నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెర్రాపిన్స్, తాబేళ్లు, కీటకాలైన నీటి తేళ్లు, రణత్ర, నోటోనెక్టా, వెనుకకు ఈదే జీవి, డైవింగ్ బీటిల్స్, డెటిస్కస్ మొదలైన వాటిని నెక్టాన్ అంటారు. న్యూస్టాన్ అంటే ఏంటి? నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉండే జంతువులనే న్యూస్టాన్ అంటారు. నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉండే జంతువులని న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు, ఎపిన్యూస్టాన్, హైపోన్యూస్టాన్. ఎపిన్యూస్టాన్కి మరొక పేరేంటి? సుప్రాన్యూస్టాన్, వాటర్ స్పైడర్స్. ఎపిన్యూస్టాన్ అంటే వాటర్ స్పైడర్స్, గెర్రీస్, బీటిల్స్, వాటర్ బగ్స్, డ్రై న్యూట్స్ ఉంటాయి దీంట్లో. హైపోన్యూస్టాన్ లేదా ఇన్ఫ్రాన్యూస్టాన్లో దోమడింబకాలు మొదలైనవి ఉంటాయి. నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, టెర్రాపిన్స్, కీటకాలైన నీటి తేళ్ళు ఏంటి? రణత్ర అంటారంట వాటిని. కీటకాలైన నీటి తేళ్లను రణత్ర అంటారు. తాబేళ్ళని ఏమంటారు? టెర్రాపిన్స్ అంటే తాబేళ్ళు అనమాట. నోటోనెక్టా అంటే వెనకకు ఈదే జీవి. డైవింగ్ బీటిల్స్ అంటే డైటిస్కస్ మొదలైన వాటిని నెక్టాన్ అంటారు. నీటి మొక్కలపై అంటిపెట్టుకుని లేదా పాకుతున్న జంతువులను నీటి నత్తలు. ఇక్కడ నీటి మొక్కలపై అంటిపెట్టుకుని లేదా పాకుతున్న జంతువులుగా ఏం కనిపిస్తాయి మనకి? నీటి నత్తలు, కీటకాల డింబకాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్గా చెప్పబడతాయి. నీటి మొక్కలను అంటిపెట్టుకుని లేదా పాకుతున్న జంతువులు ఏంటి? నీటి నత్తలు, కీటకాలు, డింబకాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్గా చెప్పబడతాయి. సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకుని లేదా చరించే జీవులను ఇక్కడ ఏమంటాం మనం? ఇక్కడ రకాలు ఇచ్చారు కదా మనకి. జంతు ప్లవకాలు, బెందోసులను. పెరిఫైటాన్ అంటే ఏంటి? ఇక్కడ నీటి మొక్కలపై అంటిపెట్టుకుని లేదా పాకుతున్న జంతువులు అంటే ఒక్కొక్కటి గురించి వివరించారు మనకి ఇక్కడ. జంతు ప్లవకాలు, న్యూస్టాన్, నెక్టాన్, పెరిఫైటాన్, బెందోసులు అన్నాం కదా. ఇక్కడ పెరిఫైటాన్ అంటే ఏంటి? నీటి మొక్కలపై అంటిపెట్టుకున్న లేదా పాకుతున్న జంతువులు ఏముంటాయి? ఇలాగా నీటి నత్తలు, కీటకాల యొక్క డింబకాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు మొదలైనవి పెరిఫైటాన్గా ఉంటాయి. నెక్స్ట్, సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే లేదా చరించే జీవులను ఏమంటారు? బెందోస్ అంటారు. ఉదాహరణ ఎర్రటి అనిలెడ్లు, కైరోనోమిడ్ డింబకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోపోడ్స్, యాంఫీపోడ్స్, క్లామ్స్ మొదలైనవి సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే లేదా చరించే జీవులను ఏమంటారు? బెందోస్ అంటారు. ఉదాహరణ ఎర్రటి అనిలెడ్లు, కైరోనోమిడ్ డింబకాలు, క్రే చేపలు, కొన్ని ఐసోపోడ్స్, యాంఫీపోడ్స్, క్లామ్స్ మొదలైనవి ఉంటాయి.